వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్త పాత నాయకుల మధ్య వారు జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే కాంగ్రెస్ లో వారే పెత్తనం చెలాయిస్తూ పార్టీ కోసం శ్రమించిన తమకు అన్యాయం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి విధేయతగా పనిచేసిన వాళ్లకు విలువ లేదంటూ డివిజన్ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కలవడానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారి నాయకత్వంలో వరంగల్ నుండి కాన్వాయ్గా బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి బయలుదేరిన ముఖ్య నాయకులు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ. అంటే ఆమె జిల్లా అధ్యక్షులు కూడా ఈ దరిద్రులకు తెలియదు. ఇంతకన్నా సిగ్గుచేటైంది. మేము జిల్లా అధ్యక్షులని గౌరవంగా సంబోధిస్తాను. ఎంబడిపోయే నాయకులకు సిగ్గులేని దత్త 10 పార్టీలు మాత్రం మనకి ఏం తెలుస్తుంది? ఆమె జిల్లా అధ్యక్షురాలు. ఫస్ట్ కొండా సురేఖ మేడం ప్రజల మధ్య నిలబడి గెలిచింది. ఆమె మంత్రి అయిండు. ఆమె అందరినీ హక్కును చేర్చుకోవడం కోసమే వేరే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా పీసీసీ గారి పిలుపు మేరకు పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అభివృద్ధి పనుల మీద కార్పొరేటర్లతో అధికారులతో సమీక్ష చేసిండ్రు. ఎలక్షన్లు ఇప్పుడు లేవు. దీంట్లో గ్రూప్ రాజకీయాలకు స్థానం ఎక్కడిది? ఇయ్యలేదో మహేష్ కుమార్ గౌడ్ గారు రావడమే. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బసవరాజ్ సరే ఒక్కసారి మంత్రి గెలిచిన బసవరాజ్ ఇప్పుడు ప్రజల్లో గెలవలేదంటున్నారా మీరు? మరి నేను బసవరాజ్ సారే గారు గెలవలేదు, కొండ సురేఖ గెలిచాం కాదు. ఇవాళ ఇచ్చిన పదవులు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అయినా ఆయన రాకను మేము ఎవరో వ్యతిరేకించలే. వచ్చిన వ్యక్తులు ఇక మిగతా వాళ్ళతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తాను. మేము కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాను. అలాంటిది వచ్చిన వ్యక్తులు కాంగ్రెస్ లో మనం కావాల్సుకొని కొంతమందితోటి మనం ఇలాంటి మాట్లాడించడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొత్త పాత నాయకుల మధ్య వారు జరిగినట్టు తెలుస్తోంది. ఏంటి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి వర్గ విభేదాలు అయితే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొంతమంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించిన వారంతా కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. మరో కొంతమంది ఇతర పార్టీకి సంబంధించిన వారు కూడా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వారంతా కూడా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఈ పాత తరం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం ఒక ఇద్దరి మధ్య మాత్రం వర్గ విభేదాలు అయితే బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు మంత్రి కొండా సురేఖకు అదేవిధంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారే అంతర వర్గాలుగా 2 వర్గాలుగా విడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే బసవరాజ్ సారే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చినటువంటి క్రమంలో కాస్త కొండా సురేఖ వర్గం మాత్రం వ్యతిరేకించింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం బసవరాజ్ సారే అయితే పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత ఇక వరంగల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, మిగతా సంబంధించిన లీడర్స్ మాత్రం 2గా గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతుందో నిన్న ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరగడం, ఆ మీటింగ్ కూడా ఏదైతే ఉందో పాత తరానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా కొత్త వారిగా ఇతర పార్టీ నుంచి పార్టీలో చేరినటువంటి వారికి అయితే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కూడా సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం వారిపై వాగ్వాదం దిగారు. ఈ క్రమంలో అది వాగ్వాదం కాస్త కూడా కుమ్ములాటకు దారి తీసింది. ఈ క్రమంలో ఇటు మంత్రి సురేఖ మాత్రం దీనిలో జోక్యం చేసుకోవాలి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం కల్పించాలి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించవద్దు అంటూ కూడా మీరు ఒక ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కూడా గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇటు చిరు వ్యాపారాలకు సంబంధించిన డబ్బాలు తొలగింపు కార్యక్రమంలో కూడా బసవరాజ్ సారేను
వారికి వత్తాసు పలకడం, ఆ తర్వాత కొండా మురళి కూడా అక్కడ చేరుకోవడం, వారికి న్యాయం చేస్తామంటూ ఇందులో కొంతమంది నేతలు జోక్యం చేసుకుంటున్నారు, అనవసరంగా ఇందులోకి వస్తున్నారంటూ కూడా ఇద్దరి మధ్య కూడా వార్ జరిగింది. అదే తరుణంలో కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇద్దరి మధ్య కాస్త విభేదాలు మాత్రం తారస్థాయికి అయితే చేరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ప్రియారిటీ ఇస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్న పార్టీలకు తమకు ప్రియారిటీ ఇవ్వట్లేదని కొంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి మరి కొండా సురేఖ దీని గురించి ఏమన్నా మాట్లాడారా? ప్రస్తుతం మాత్రం కొండా సురేఖ అందుబాటులో లేదు. మిగతా పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా కార్యకర్తలు, అదేవిధంగా సీనియర్ సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, అదేవిధంగా వారికి ప్రాధాన్యం ఇవ్వడం, వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు మిగతా సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఆరోపణలు చేస్తున్న క్రమంలో కొండా సురేఖ మాత్రం ఈ రోజైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు కార్పొరేటర్లు, అదేవిధంగా సీనియర్ సంబంధించిన కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు వస్తున్నాయి, వారందరినీ కూడా ఒక గూటికి చేర్చే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు.